ఫోమో ఫోమో అనుకుంటూ పరిగెడుతున్నారా జీవితంలో? డబ్బులు బాగా సంపాదించారా? ఆస్తులు కొనేసారా? ఇల్లులు కొన్నారా? హసిల్ కల్చర్ మన మైండ్కి ఏం చేస్తుంది? ఫోమో ఇస్తుంది. ఫోమో అంటే ఏంటంటారా? పార్టీ చేసుకుంటున్నారు, నేను చేసుకోవట్లే. కోట్లు కోట్లు సంపాదిస్తున్నాను, నేను ఇంకా లక్షల్లోనే ఉన్నా. పెద్ద ఇల్లు కట్టేశారు, నాది ఇంకా చిన్నగానే ఉంది. ఫారెన్ ట్రిప్లు వేస్తున్నారు, నేను పక్క ఊరికి కూడా ట్రిప్ వేయలే. ఈ ఫోమో ఎందుకు వచ్చింది అసలు మనకి? ఫోమో ఏం చేస్తుంది మనకి? ఇవన్నీ అవసరమా? టార్చర్ చేస్తుంది. ఇందులోంచి ఎలా బయటికి పడాలి? మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ నేను ఎలా కోపప్ అవుతున్నానో చెప్తా. జాయింట్ ఫ్యామిలీ కల్చర్ నడిచింది. కొంతమందికి జనరేషనల్ వెల్త్ గిఫ్ట్గా వచ్చింది. ఒక నిమిషం పాజ్ తీసుకోండి. అసలు ఎందుకు ఇలా పరిగెడుతున్నా, ఎందుకు ఇలా భయంలో ఇరుక్కున్నా, అసలు నాకు ఏం కావాలి? కాన్షియస్ బ్రెయిన్కి సబ్ కాన్షియస్ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయి పరిగెడుతున్నాం జీవితంలో. కనెక్షన్ ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు మనం లూజ్ అయిపోతాం. అప్పుడు ఈ ఫోమోలు వస్తాయి. సో ఈ ఫోమో నుంచి ఎలా బయటపడాలి? ఇట్స్ నాట్ అ ప్రివిలేజ్, ఓకే, ఇట్ ఈస్ బేసిక్ నీడ్. మనకు కావాల్సింది. ఎవరి బ్రెయిన్ వాయిసెస్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. నాకేం కావాలో తెలియాలి, నాకేం కావాలో ఎలా తెలియాలి? మైండ్ఫుల్ లివింగ్. మైండ్ఫుల్ అంటే ఏంటి? నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఫోమో ఫోమో అనుకుంటూ పరిగెడుతున్నారా జీవితంలో? డబ్బులు బాగా సంపాదించారా? ఆస్తులు కొనేసారా? ఇల్లులు కొన్నారా? సో ఇలా జీవితంలో మనం పరిగెడుతూనే ఉన్నాం. ఇలా పరిగెట్టే లైఫ్ స్టైల్‌లో దీన్ని ఇంగ్లీష్‌లో హస్ల్ కల్చర్ అంటారు. మరి ప్రస్తుతం మనందరం హస్ల్ కల్చర్‌లో బ్రతుకుతున్నాం. హస్ల్ కల్చర్ మన మైండ్‌కి ఏం చేస్తుంది? ఫోమో ఇస్తుంది. ఫోమో అంటే ఏంటంటారా? ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అంటే ఏంటి? అయ్యా! వాళ్ళందరూ చేసేస్తున్నారు, నేను చేయట్లే. అయ్యా! వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు, నేను చేసుకోవట్లే. అయ్యా! వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, నేను ఇంకా లక్షల్లోనే ఉన్నా. అయ్యా! వాళ్ళు పెద్ద ఇల్లు కట్టేశారు, నాది ఇంకా చిన్నగానే ఉంది. అయ్యా! నా ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ ట్రిప్‌లు వేస్తున్నారు, నేను పక్క ఊరికి కూడా ట్రిప్ వేయలే. ఇలా ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటూ, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ లోపల స్ట్రెస్ ఔట్ అయిపోతున్నామో దాన్నే ఫోమో అంటారు. ఈ ఫోమో ఎందుకొచ్చింది అసలు మనకి? ఎక్కడి నుంచొచ్చింది ఫోమో? అసలెందుకు ఇలా ఫోమోలో బ్రతుకుతున్నాం? ఈ హస్ల్ కల్చర్ ఏంటి సడెన్‌గా మనకి? ఇండియాలో చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా బ్రతికే మన సొసైటీలో హస్ల్ కల్చర్ దూరిపోయి ఒక జనరేషన్ ఒకటి గాదు. మిలీనియర్ జనరేషన్‌ని తీసుకుంటే ఇక్కడి నుంచి తర్వాత జనరేషన్‌లన్నీ విక్టిమ్స్ అయిపోయినాయి ఫోమో కల్చర్‌కి. మరి ఫోమో ఏం చేస్తుంది మనకి? ఏం చేస్తుందో తెలుసా? యాంగ్జైటీ ఇస్తుంది. చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది. మెంటల్ ఇష్యూస్ ఇస్తుంది. పీస్ ఆఫ్ మైండే లేకుండా చేస్తుంది. రిలేషన్‌షిప్స్ ఖరాబ్ చేస్తుంది. ఫ్యూచర్ పాడైపోతుంది. తొందరగా ఏజ్ అయిపోతాం. తొందరగా డిసీజెస్ వస్తాయి. ఇవన్నీ అవసరమా? అసలు ఈ హస్ల్ కల్చర్ మనల్ని ఏం చేస్తుంది? ఈ ఫోమో మనల్ని ఎలా టార్చర్ చేస్తుంది? ఇందులోంచి ఎలా బయటికి పడాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? నేనైతే ఎప్పుడు ఆలోచించి మరి లేజీ అయిపోకుండా, మరి ఫోమోకి సరెండర్ అయిపోకుండా మధ్యలో కొట్టుకుంటున్న ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ నేను. సో ఈ టాపిక్ గురించి సొల్యూషన్స్ పక్కన పెడితే నేనెలా కోపప్ అయితున్నానో చెప్తా. మీరెలా కోపప్ అయితుర్రో నాకు కామెంట్ సెక్షన్‌లో తర్వాత చెప్పండి వీడియో అంతా చూసాక. సో ఈ హస్ల్ కల్చర్ ఏంటంటే బేసిక్‌గా మనం చూసుకుంటే మన తాతయ్యలు, బాబాయిలు, నాన్న వాళ్ళు, ఈ జనరేషన్ అంటే మిలీనియాకి బిఫోర్ జనరేషన్ వీళ్ళంతా హ్యాపీగా జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. ఆహ్, ఇంట్లో పెద్దవాళ్ళు పని చేసుకుంటుంటే పిల్లలు చిల్ అవుతారు. లేడీస్ అంతా వంటలు చేసుకుంటారు. మళ్ళా అందరిని అందరూ పట్టించుకోవడం. ఇలా జాయింట్ ఫ్యామిలీ కల్చర్ నడిచింది. ఓకే. కొంతమంది ఫ్యామిలీ బిజినెస్‌లు చేసుకున్నారు. అది ఇంకా వేరే లెవెల్. పక్కన పెడితే ఇప్పుడు ఇంట్లో ఒకప్పుడు ఇంట్లో ఒక్కరు పని చేస్తే జాయింట్ ఫ్యామిలీ బ్రతికేది. కానీ ఇప్పుడు ఇంట్లో అందరూ పని చేస్తున్నా గూడా మళ్ళీ ఏదో ఒక పాయింట్‌లో మనం కొట్టుకుంటూనే ఉంటాం. అలా అని చెప్పి 100% పాపులేషన్ ఫోమోలో ఉన్నారా, ఇరుక్కున్నారా అంటే లేదు. వాళ్ళు మరి ఫోమోలో చాలామంది ఎందుకున్నారు? మిగతా వాళ్ళు ఫోమోలో ఎందుకు లేరు అంటే వాళ్ళు డీకోడ్ చేసుకున్నారు గాబట్టి. కొంతమందికి ఆస్తులు, జనరేషనల్ వెల్త్ గిఫ్ట్‌గా వచ్చింది గాబట్టి, హెల్తీ పేరెంటింగ్ దొరికింది కాబట్టి, చాలా చాలా రీజన్స్ ఉంటాయి. సో, ఒకవేళ మనం ఫోమోలో స్టక్ అయ్యి ఎక్కువ యాంగ్జైటీలో ఉంటే, ఒక నిమిషం పాజ్ తీసుకోండి. అసలెందుకిలా పరిగెడుతున్నా? ఎందుకిలా భయంలో ఇరుక్కున్నా? అసలు నాకేం కావాలి? ఇలాంటి ఆలోచనలు చేద్దాం. ఫోమో అంటే
ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఈ యాంగ్షియస్ సైకిల్‌లో మనం ఎందుకు పడుతున్నామంటే, మనకి కాన్షియస్ బ్రెయిన్‌కి, సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌కి కనెక్షన్ కట్ అయిపోయింది. అందుకే కన్‌ఫ్యూజ్ అయి పరిగెడుతున్నాం జీవితంలో. సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌కి, కాన్షియస్ బ్రెయిన్‌కి కనెక్షన్ ఏంటి? ఇదెలా కట్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. సబ్‌కాన్షియస్ బ్రెయిన్ అంటే మన ఇంటర్నల్ వరల్డ్. అంటే మనం లోపల మనకి మన ఇంటర్నల్ డైలాగ్ ఉంటది కదా! అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు మూసుకొని నేనొక క్వెషన్ అడుక్కున్నాననుకో, లోపల నుంచి ఒక ఆన్సర్ ఒస్తుంది. ఆన్సర్ ఎవరిస్తారు? సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఇస్తుంది. సో, కాన్షియస్ బ్రెయిన్ అనేది బయట ప్రపంచం మనని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేది. సబ్‌కాన్షియస్ బ్రెయిన్ మన ఇన్నర్ ప్రపంచం మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేది. సో, ఈ ఔటర్ వరల్డ్‌కి, ఇన్నర్ వరల్డ్‌కి కనెక్షన్ ఎప్పుడైతే కట్ అయితుందో, అప్పుడు మనం లూజ్ అయిపోతాం. అప్పుడు ఈ ఫోమోలొస్తాయి. ఈ ఫోమోకి ఇంకొక రీజన్ గూడా ఉంది. చిన్నప్పుడు మనకి లీజర్ టైమ్ అనేది దొరకలేదనుకోండి, లీజర్ టైమ్ ఎలా ఉంటుందో పరిచయం అవ్వలేదనుకోండి, అప్పుడు గూడా ఫోమో ఒస్తుంది. ఇప్పుడు నేను నా చాలామంది ఫ్రెండ్స్ పిల్లల్ని చూస్తున్నాను. స్కెడ్యూల్స్ మీద బ్రతుకుతున్నారు పిల్లలు. పొద్దున్నే డాన్స్ క్లాస్ ఉంది, నెక్స్ట్ సంగీతం క్లాస్ ఉంది, నెక్స్ట్ వర్కౌట్ ఉంది, నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంది, నెక్స్ట్ స్కూల్‌కెళ్ళాలి, తర్వాత ట్యూషన్‌కెళ్ళాలి, మళ్ళీ వచ్చిన తర్వాత పియానో క్లాసెస్ అంట, మళ్ళీ పెయింటింగ్ అంట. అన్నీ కలిపి చైల్డ్‌కి ఆలోచించుకోవడానికి, కాంటెంప్లేట్ చేసుకోవడానికి, పీస్‌ఫుల్‌గా ఊపిరి పీల్చుకోవడానికి లీజర్ టైమ్ అనేదే పరిచయం లేకుండా చేసేసారు. ఇలా లీజర్ టైమ్ ఒక చైల్డ్‌కి పరిచయం లేకపోతే ఖాళీ టైం దొరికేసరికి ఏం చేయాలో తెలియక కొట్టేసుకుంటుంటారు. దానికి కూడా ఫోమో చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో, ఈ ఫోమో నుంచి ఎలా బయటపడాలి? నేను అదృష్టం ఏంటంటే చిన్నప్పుడు ఎంత ట్రామా ఉన్నా ఏదున్నా ఒక మిలీనియల్ జనరేషన్ అంటే నేను చిన్నగున్నప్పుడు అప్పటికి ఇంటర్నెట్, ఫోన్‌లు రాలేదు కాబట్టి మాకు ఖాళీ టైంలో అలా చెట్లలో కూర్చొని ఆకులను అబ్జర్వ్ చేస్తూ, పువ్వులను అబ్జర్వ్ చేస్తూ, పురుగులను అబ్జర్వ్ చేస్తూ, లేదా కళ్ళు మూసుకొని అలా పడుకొని ఆకాశాన్ని చూసుకుంటూ కాంటెంప్లేట్ చేసుకునేది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో ఇట్స్ నాట్ ఎ ప్రివిలేజ్ ఓకే. ఇట్ ఈస్ బేసిక్ నీడ్ మనకు కావాల్సింది. కానీ ఇప్పుడది ప్రివిలేజ్ అయిపోయింది. ఎందుకంటే హసల్ కల్చర్. పరిగెత్తాలి, పరిగెత్తాలి, పని జేయాలి. ఆరోగ్యం బావున్నా పని జేయాలి, బాలేకున్నా పని జేయాలి, చావు బతుకుల్లో ఉన్నా గూడా పని జేయాలి. ఎందుకంటే డబ్బులు గావాలి. ఎందుకంటే ఎవరెవరు పట్టించుకోవట్లేదు. ఎవరెవరు పట్టించుకోలేదంటే అందరూ చెడ్డోళ్ళయిపోయారా అంటే, ఎవరి ట్రామాలో, ఎవరి ఫోమోలో, ఎవ్వరి బ్రెయిన్ వాయిసెస్‌లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. అందుకే ఒకరిని ఇంకోరు పట్టించుకోవాలనుకున్నా ఎవరికీ స్పేస్ లేకుండా అయిపోయింది. ఎప్పుడైతే మనం ఈ ఫోమోలోంచి బయటికొస్తామో, మనకి మనం అవైలబుల్ అవుతామో, అప్పుడే వేరోళ్ళకి షో అప్ చేయగలుగుతాం. నేనొకరికి హెల్ప్ చేయాలి, నా హెల్ప్ చేసే కెపాసిటీ నాకుండాలి అంటే ఫస్ట్ నాకు నేను హెల్ప్ జేసుకోవాలి. నాకు నేను ఎట్లా హెల్ప్ జేసుకోవాలి? నాకేం గావాలో దెలియాలి. నాకేం గావాలో ఎలా దెలియాలి? ఫ్రీ టైమ్ గావాలి, నేను ఆలోచించుకోవాలి, కాంటెంప్లేట్ జేసుకోవాలి, నాకు ఆ బ్రేక్స్ కావాలి. వేరోళ్ళ ప్రెషర్ లేకుండా, నా కోసం మాత్రమే. సో, ఈ ఫోమోని ఎలా బ్రేక్ జేయాలి? ఒకవేళ మనం కానీ ఫోమో సైకిల్‌లో ఇరుక్కుపోయి ఉంటే, అందులోంచి బయటికి ఎలా రావాలి అంటే చాలామంది మెడిటేషన్ అని చెప్తారు. బట్ నన్నడిగితే సింపుల్ స్టెప్స్ ఏం తీసుకోవాలంటే మైండ్‌ఫుల్ లివింగ్. ఆపోజిట్ టు ఫోమో ఈస్ బీయింగ్ మైండ్‌ఫుల్. మైండ్‌ఫుల్ అంటే ఏంటి? ఏది జేసినా, మనం ఏది జేసినా ఆవేశంలో జేయకుండా ఎందుకు జేస్తున్నాననేది, నాకిది పీస్ ఇస్తుందా? హ్యాపీనెస్ ఇస్తుందా? ఏమిస్తుంది? ఇది దీనివల్ల నాకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనేదైనా తింటున్నాననుకోండి, నా ఫ్రెండొచ్చి ఇది టేస్ట్ చూడు, ఇది టేస్ట్ చూడు అంటే సడెన్‌గా నోట్లో ఏసేసుకుంటా. ఏ ఆలోచన జేయకుండా. దట్ ఈస్ నాట్ మైండ్‌ఫుల్. అసలిది ఎందుకు తింటున్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీగన్ అయ్యే ప్రాసెస్‌లో ఉన్నా. నేను అన్నీ మెల్లిమెల్లిగా రీప్లేస్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటున్నా. ఈ ప్రాసెస్‌లో ఏమైంది సడెన్‌గా నా ఫ్రెండ్ వచ్చి నోట్లో మ్యాష్‌మెల్లో పెట్టేసింది. చాక్లేట్ కదా! మ్యామ్ 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 అని తిన్నా. దాని తర్వాత చూస్తే ఏంటి దాని మీద పిగ్ ఫ్యాట్ ఉందో అది ఇది అన్నీ చూసిన తర్వాత చాలా రిగ్రెట్ అయ్యా. అరే! చూసుకోవాల్సింది. అరే! నాకు నచ్చలేదు. అరే! తినకుండా ఉండాల్సింది. అప్పటికి తిట్టుకున్నా గూడా అదేంటి అసలు బుద్ధుందా దానికొచ్చి నోట్లో పెట్టేసింది. ఇవన్నీ అబ్జర్వ్ చేయగలిగితే అప్పుడు మనం మైండ్‌ఫుల్ అవుతామనమాట. అసలిది ఓకే. తెచ్చిచ్చింది. ఇది నేను తినగలుగుతానా? దీంట్లో ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఇది నా హెల్త్‌కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇది ఎంతవరకు అవసరం? అలా మనం చేసే ప్రతి పని ఒకరి మీద అరుస్తున్నామనుకోండి. ఈ అరవడం వల్ల ఎదురుంగా మనిషి వింటున్నాడా? ఒకరు నాకేదైనా చెప్తున్నారనుకోండి. వాళ్ళకు నేను రియాక్ట్ అవ్వడానికి వింటున్నానా? లేదా నిజంగానే వింటున్నానా? నేను డిఫెన్స్‌తో వింటున్నానా? లేదా వినాలని వింటున్నానా? సో, ఇలా ప్రతీదీ మనం ఈ టైంలో ఎందుకు లేస్తున్నాం? ఈ టైంలో ఎందుకు పడుకుంటున్నాం? సిగరెట్ ఎందుకు కొడుతున్నాను? మందెందుకు తాగుతున్నాను? అసలు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా? నేను ఈ పనెందుకు చేస్తున్నా? ఇవన్నీ కాంటెంప్లేట్ చేసుకొని ప్రతీదీ మైండ్‌ఫుల్‌గా అంటే
ప్రతి దానికి జవాబులు కావాలి. నేను ఈ పనెందుకు చేస్తున్నా అనే ప్రతి దానికి మనకు జవాబుండాలి. అలా జవాబు లేని పనులు చేయడం మానేసిన దగ్గర నుంచి మనకి మన సెల్ఫ్ అవేర్‌నెస్ ఒస్తుంది. మైండ్‌ఫుల్‌నెస్ ఒస్తుంది. అప్పుడు ఫోమోలోంచి మెల్లి మెల్లిగా బయట పడతాం. నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫోమో వల్ల నాకు డెవలప్ అయిన ఒక ఇష్యూ ఏంటంటే ఏడీహెచ్‌డీ. ఏడీహెచ్‌డీ గురించి ఒక డీటెయిల్డ్ పాడ్‌కాస్ట్ కూడా చేస్తాను. ఏడీహెచ్‌డీలో ఏమైతుందంటే ఎక్కువ క్లమ్జీ అయిపోయాను. అంటే నడుస్తూ నడుస్తూ తగిలిచ్చేసుకోవడం, కింద పడిపోవడం, ఊరికే డైలీ నాకు ఏదో ఒక దెబ్బ తగలాలి. లేదా డ్రెస్ మీద ఏదో ఒక మరక, తినేటప్పుడు మీద పడేసుకోవడం. సో, ఇలా ఇవన్నీ మైండ్‌ఫుల్‌గా లేకపోవడం వల్ల జరిగేవి. లాస్ట్ ఇయర్ మొత్తం నేను బెడ్ రిడెన్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఇంట్లోనే ఉండాల్సొచ్చింది. నా అదృష్టం కొద్దీ నా ఫ్రెండ్స్ నన్ను చూసుకోవడం, ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం, సందీప్ హెల్ప్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ టు కాంటెంప్లేట్. ఈ మైండ్‌ఫుల్ లైఫ్ స్టైల్‌ని ఫోకస్ చేయగలిగే ఒక ఛాన్స్ దొరికింది నాకు. సో, దట్ చేంజ్డ్ మై లైఫ్ ఎ లాట్. అంటే ఫస్ట్‌లో అయ్యా! ఇలా ఫైనాన్షియల్‌గా బ్రేక్ డౌన్ అయిపోయినా, ఈ టైంలో నాకెవ్వరు లేరు, బెడ్ రిడెన్ అయిపోయినా, ఇప్పుడు ఎలా అని చాలా భయంలో కొట్టుకున్నా గానీ, ఒక 3, 4 మంత్స్ తర్వాత మైండ్‌ఫుల్‌నెస్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కామ్ డౌన్ అయ్యా. సో, ఎండ్ ఆఫ్ ద ఇయర్ నాకిప్పుడు ఏం అర్థమవుతుందంటే, ఐ నీడెడ్ దట్ టైమ్ టు అండర్‌స్టాండ్. నేను చాలా ఎక్కువ పరిగెత్తేస్తున్నా. అందరిని ఇంప్రెస్ చేయడం కోసం బ్రతుకుతున్నా గానీ, నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవట్లేదు. నా కోసం నేను బ్రతకట్లేదు. నా పక్క వాళ్ళ కోసం బ్రతుకుతున్నా అని నాకర్థమైంది. సో, ఔట్ సైడ్ అంటే కాన్షియస్ బ్రెయిన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్న ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నా. నా సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌కి వాల్యూ ఇస్తున్నా. అంటే నా లోపల నా వాయిస్ ఏం చెప్తుంది? నాకేం కావాలనిపిస్తుంది? నా కోరికలేంటి? ఓకే. నా బాయ్ ఫ్రెండ్ కోసం బ్రతికా, నా పేరెంట్స్ కోసం బ్రతికా, నా ఎక్స్ హస్బెండ్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, వీళ్ళ కోసం, ఇండస్ట్రీ కోసం, నలుగురు ఏమనుకుంటారో నా పరువు కోసం, అందరి కోసమే మనం బ్రతుకుతున్నాం గానీ, నా కోసం నేనేం జేసుకుంటున్నా అని ఆలోచించడం స్టార్ట్ చేస్తే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఒక 1 ఇయర్‌లో ఒక మనిషిగా నేనెంత మారానో నాకు మాత్రమే తెలుసు. అండ్ ఐయామ్ సో హ్యాపీ. నాకు ఈ జరిగిన ఈ ఐసోలేషన్ పీరియడ్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఐ హావ్ గాట్ ఇన్ మై లైఫ్ అనే చెప్పొచ్చు. సో, మైండ్‌ఫుల్‌నెస్ వల్ల నేనేమేం జేసిన చేంజెస్ అంటే, ఇంట్లో ఫస్ట్ కెమికల్ స్టఫ్ తీసేసా. కెమికల్ స్టఫ్ అంటే బట్టలు ఉతికే డిటర్జెంట్ కానీ, బాసన్లు తోమే డిటర్జెంట్ కానీ, స్నానం చేసుకునే బాడీ వాష్ గానీ, తలకి యూజ్ చేసే షాంపూ గానీ, పళ్ళు తోముకునే పేస్ట్ గానీ, ఎవ్రీథింగ్ దట్ వాస్ కెమికల్, మాయిశ్చరైజర్స్ గానీ, ఫేస్ క్రీమ్స్ గానీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీరో మెయింటెనెన్స్ పర్సన్‌ని. బట్ దెన్ అన్నీ కాన్షియస్‌గా చేంజ్ చేశా. అంటే అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశా. ఆహ్, గుడ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేశా. జంక్ ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కాన్షియస్‌గా తినేది. బట్ ఇంకా కాన్షియస్ అంటే పిజ్జాలు పిచ్చుండేది. అది కంప్లీట్ కట్ చేసేసుకున్నా. ఏదో ఒక నెలకొకసారి అలా తిని పిజ్జా తిన్న నెక్స్ట్ డే డీటాక్స్ చేసేసుకుంటా మళ్ళీ. సో, అట్లా మనం లోపలికి ఒకవేళ టాక్సిక్ ఫుడ్ ఎళ్తుంది. ప్రతిసారి సిట్యుయేషన్ మన కంట్రోల్‌లో ఉండదు. ఇంట్లో అయితే ఓకే. మన కంట్రోల్‌లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక షూటింగ్‌కి ఒక మూవీకెళ్ళా. అక్కడ ఔట్‌డోర్ షూటింగ్ అవుతుంది. కొన్ని రోజులు ఉండాల్సొచ్చింది ఔట్‌డోర్‌లో. అక్కడ ఏం ఫుడ్ అనేది ఒక్కొక్కసారి నా కంట్రోల్‌లో ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే అడ్జస్ట్ ఫర్ దట్ టైమ్ అండ్ ఇంటికి రాగానే ఫస్ట్ డీటాక్స్ చేసేసుకుంటా. సో, మనం చేసే హ్యాబిట్స్‌ని కాంపెన్సేట్ చేసుకునే హ్యాబిట్స్, మన బాడీని హెల్తీగా ఉంచుకునే హ్యాబిట్స్, మనం ఏం తాగుతున్నాం, ఏం తింటున్నాం, ఏం ఊపిరి పీల్చుకుంటున్నాం, ఎలాంటి థాట్స్ అబ్జార్బ్ చేసుకుంటున్నాం, ఎలాంటి మనుషులతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాం, నా చుట్టుముట్టు ఉండే వాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వగలుగుతున్నానా లేదా అన్న క్లారిటీ నాకుందా? వాళ్ళ అవసరం కొద్దీ నా లైఫ్‌లో ఉన్నారా? లేకపోతే మ్యూచువల్‌గా మనిద్దరం హెల్ప్ చేసుకోగలుగుతున్నాము అనే ఫ్రెండ్స్ ఉన్నారా? ఇలాంటి చాలా క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరికాయి. అండ్ చాలా మంది దూరమయ్యారు నా లైఫ్‌లో. ఒక 90% ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని, పీపుల్‌ని కట్ చేసేసా. దీనివల్ల ఎంత పీస్‌ఫుల్‌గుందంటే లైఫ్. నేనిప్పుడు రోజు కింద పడ్డం రోజులో ఒక్కసారన్నా కింద పడతా. రోజులో ఒక్కసారన్నా దెబ్బ తగులుతుండే. ఒక్కసారన్నా డ్రెస్ మీద మరకలుంటుండే. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు చాలా పీస్‌ఫుల్‌గుంది. ఏదైనా నాకు థాట్ క్లియర్‌గా ఉంటుంది. చాలా క్లారిటీ వస్తుంది చేసే పనుల మీద. సో, వేరోళ్ళ కోసం బ్రతకడం మానేసి, నా కోసం నేను బ్రతకడం స్టార్ట్ చేశా. సో, ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఇంత బావుంటుందనమాట. సో, ఇంటికి ఎవరొచ్చినా ఎందుకొస్తున్నారు? నేను బయటికెళ్ళాలంటే ఎందుకెళ్ళాలి? ఒకరితో హ్యాంగ్ ఔట్ అవ్వాలంటే ఎందుకు హ్యాంగ్ ఔట్ అవ్వాలి?
వీళ్ళు పీస్ ఆఫ్ మైండ్‌లో ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక యాంగ్షియస్ పర్సన్‌ని కలిసాననుకోండి. వాళ్ళు యాంగ్జైటీ నాకు అంటిచ్చేస్తారు. సరే ఒక ఫ్రెండ్‌కి నేను ఎమోషనల్ సపోర్ట్‌గా ఎళ్ళాను యాంగ్జైటీలో ఉన్నప్పుడు. కానీ ఆ టైంలో నేను రెడీగా ఉన్నానా వాళ్ళ యాంగ్జైటీని అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ ఇది నా లోపల నుంచి తీసేంత పీస్‌ఫుల్‌గా నేను ఉన్నానా అన్న క్లారిటీ లేకుండా కలవట్లే. ఐ నో దెర్ ఆర్ సో మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ నా చుట్టూ వాళ్ళ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతూ, "గాయత్రి నువ్వు రా" అని అడుగుతే నేను ఇంతకుముందు నాకు చేయగలిగినా, చేయలేకపోయినా పిలిస్తే వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు అలా వెళ్ళట్లేదు. ఇప్పుడు నాకు కెపాసిటీ ఉంది. నేనెళ్ళగలుగుతా. నేనెళ్ళడం వల్ల వాళ్ళకి హెల్ప్ జరుగుతుందన్న క్లారిటీ ఉంటే తప్ప అటెంప్ట్ చేయట్లేదు. సో, చాలామంది హెల్ప్‌ని ట్రాన్సాక్షన్‌లా గూడా చేసేస్తుంటారు. ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత లైఫ్ హస్ బికమ్ సో ఈజీ అండ్ మోర్ పీస్‌ఫుల్. సో, అప్పుడప్పుడు బ్రేక్స్ ఎక్కువ తీసుకోవడం. అంటే నేనింకా ఫుల్ స్పీడ్‌లో పని చేయదలుచుకోలేదు. ఇంతకుముందు ఏంటి, ఒక షూట్ ఉందంటే చాలా ఇండిపెండెంట్ సినిమాల్లో అవుతది. కమర్షియల్ సినిమాలంటే చాలా డబ్బులుంటాయి కాబట్టి ప్రశాంతంగా షెడ్యూల్ యేసుకుంటారు. అదే ఇండిపెండెంట్ సినిమా అనుకోండి, డబ్బులు తక్కువుంటాయి, రిసోర్సెస్ తక్కువుంటాయి, ఫాస్ట్‌గా చేసేయాలి కాబట్టి సింగిల్ కాల్ షీట్ అంటే 6-8 అవర్స్ వర్క్ ఉంటది. డబుల్ కాల్ షీట్, ట్రిపుల్ కాల్ షీట్ 24 అవర్స్ అలా షూట్ చేసేస్తారు. దేర్ వర్ డేస్ 3 డేస్ నిద్రపోకుండా, 5 డేస్ నిద్రపోకుండా బ్యాక్ టు బ్యాక్ షూట్ చేసిన రోజులున్నాయి. అలాంటి టైంలో నేను బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయేది, బెడ్ రిడెన్ అయిపోయేది, యాంగ్జైటీ వచ్చేది, పాల్పిటేషన్స్ వచ్చేవి. అవన్నీ పట్టించుకోకుండా పని చేయాలి, ఫస్ట్ పని చేయాలి, పీపుల్ ప్లీజింగ్ మోడ్‌లో అలా వెళ్ళిపోతూ ఆరోగ్యం చాలా పాడు చేసుకున్నా. ఇప్పుడు నా పీస్ ఆఫ్ మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యే ఏ మనిషి నాకొద్దు. నా పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ చేసే ఏ పని నాకొద్దు అని డిసైడ్ అయినా. సో, ఆ ప్రయత్నంలోనే పాడ్‌కాస్ట్ కూడా స్టార్ట్ చేశా. సో, నా పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ కాకుండా నా కంఫర్ట్ జోన్‌లో నేను ఏం చేయగలుగుతా? వేరోళ్ళని డిస్టర్బ్ చేయకుండా, నన్ను నేను డిస్టర్బ్ చేయకుండా నేను ఏం పని చేయగలుగుతా? దీంట్లో అంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశా. సో, దిస్ ఈస్ హెల్పింగ్ మీ ఇన్ ఎ వే. ఇంకా నేను 100% సక్సెస్ అయ్యానని చెప్పలేదు. చెప్పలేను. బట్ ఐ ఆల్రెడీ ఫీల్ పీస్‌ఫుల్. ఇప్పుడు నేను చేయాల్సిందంతా కన్సిస్టెన్సీ, పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ కాంబినేషన్‌లో నేనెప్పుడైతే కంటిన్యూ చేయగలుగుతానో, దెన్ ఐ వెయిటింగ్ టు సీ వాట్ యామ్ ఐ గోయింగ్ టు డూ ఇన్ మై లైఫ్. రైట్ నౌ లిటరల్‌గా జీరో నుంచే స్టార్ట్ చేశా అనుకోండి. కంప్లీట్ అంటే లైఫ్‌లో ఒక షాట్ పడతది మనకి. కంప్లీట్‌గా బ్రేక్ అయిపోతాం. జీరోకెళ్ళిపోతాం. అలాంటి జీరో అనమాట. ఇప్పుడు ఆ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. సో, ఐ హోప్ ఈ ఫోమో, ఈ మైండ్‌ఫుల్‌నెస్ గురించి ఎంతో కొంత ఐడియా వచ్చిందనే అనుకుంటున్నా. సో, లీజర్ టైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్‌లో బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ అనంగానే బ్యాగ్‌లేసేసుకొని ట్రావెల్ చేసేసి, 5 స్టార్ హోటల్‌లో తిరిగేసి, లేదా హోటల్స్‌లో తిరిగేసి, ట్రావెల్ ఏజెన్సీస్‌తో బుక్ చేసి అలా కాదు. మనని మనం ఎక్స్‌ప్లోర్ చేసుకోగలిగేదంటే జస్ట్ అలా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కాదు 2023లో నేను ఒక ట్రిప్ ఏసా రిషికేష్‌కి. ట్రైన్‌లో ఎళ్ళిపోయా. అక్కడ ఎవరెవరినో కలిసా. ఒక్కదాన్నే తిరిగా. కుండలలో కూర్చున్నా, నీళ్ళల్లో కూర్చున్నా, గంగా వాటర్‌లో కూర్చొని మెడిటేట్ చేసుకున్నా. కొండల మీద పడుకొని ఆకాశాన్ని చూసుకుంటూ పడుకున్నా. ఇలాంటి టైంలో ఏంటంటే మనకి బేసిక్‌గా మనని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ఒక చాయిస్ ఇచ్చుకుంటాం మనం. లీజర్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేసుకునే ఒక ఆప్షన్ ఇచ్చుకుంటాం. సో, ఈ ట్రిప్‌లనేది, చిల్లింగ్ అలోన్ అనేది, హ్యాంగింగ్ ఔట్ విత్ యువర్ సెల్ఫ్ అనేది ప్రివిలేజ్ కాదు. ఇట్స్ ఎ బేసిక్ నీడ్ అండ్ వీ హావ్ టు ఎర్న్ ఇట్ బికాజ్ మన హసిల్ కల్చర్ అనేది నార్మలైజ్ అయిపోయింది కాబట్టి. సో, లెట్ అస్ టేక్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ కంట్రోల్. మన జీవితం మన కంట్రోల్‌లోకి ఎప్పుడైతే వస్తుందో మననెవ్వరు బీట్ చేయలేరు. నాట్ ఈవెన్ ద ఎకానమీ, నాట్ ఈవెన్ ద డిసీజెస్, నాట్ ఈవెన్ బ్యాడ్ పీపుల్. మనం ఇంటర్నల్‌గా స్ట్రాంగ్ అయితే ఎక్స్‌టర్నల్‌గా స్ట్రాంగ్ అయితాం. సో, మెల్లిమెల్లిగా నా హెల్త్ కూడా రికవర్ అవుతుంది. మెంటల్లీ నేను చాలా రికవర్ అయ్యా. లిటరల్‌గా లాస్ట్ 1 ½ ఇయర్ బ్యాక్ ఐ వాస్ సూసైడల్. అక్కడి నుంచి ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అనే పాయింట్‌కి వచ్చేసా. సో, ఐయామ్ సో హ్యాపీ. ఈ హ్యాపీనెస్ కూడా అందరి లైఫ్‌లో రావాలి. మనందరం ఏదో ఒక డిప్రెషన్‌లో, ఏదో ఒక ట్రామాలో కూరుకుపోయి భయంలో కొట్టేసుకుంటున్నాము. భయంలోంచి బయటికొద్దాం. మనకు మనం వాల్యూ ఇచ్చుకుందాం. సెల్ఫ్ వర్త్‌కి ఫస్ట్ మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఈ ఫోమోలోంచి బయటికొద్దాం. మైండ్‌ఫుల్‌గా బ్రతుకుదాం. వన్స్ యూ ఆర్ మైండ్‌ఫుల్ మనం హెల్తీ అవుతాం. హ్యాపీ అవుతాం. అట్‌లీస్ట్ మన హ్యాపీనెస్ గురించి మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పు? కదా!
I wish happiness and peace to each and every living creature on the planet. And I manifest peace for this planet. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ కలుద్దాం.